శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇది అక్టోబర్ 14వ తేదీ మంగళవారం. ప్రతి ఒక్కరికి ఇది సాధారణమైన రోజు అని అనిపించవచ్చు. కానీ కుంభరాశి వారికి ఈరోజు విశేషం. ఇది ఒక గాలి చలనం లాంటిది. కనిపించదు కానీ తాకుతుంది. గాలి మారినప్పుడు మీకు చెట్లు ఆకులు వణుకుతాయి. ఆకాశం నిశ్శబ్దంగా మారుతుంది. అలాగే ఈరోజు మీ జీవితంలో కూడా ఏదో ప్రత్యేకంగా జరగబోతుంది. ఈరోజు ఉదయం మొదలయ్యి వేళ నుండి ఆ యొక్క మార్పు మీ యొక్క పాదాలు మృదువుగా చేస్తుంది. మీరది గమనించకపోయినా విశ్వం తన పనిని ప్రారంభిస్తుంది. మీరు అల్పాహారం తీసుకునే సమయంలో లేదా పని మొదలుపెట్టే ముందు ఎక్కడో ఒక చిన్న సంకేతం, ఒక మాట, ఒక చూపు, ఒక ఆలోచన మీ మనసును తాకుతుంది. కుంభరాశి వారికి అసలు ఈ యొక్క రాశి పేరే గాలి యొక్క చిహ్నం. గాలి, స్వేచ్ఛ, అలాగే విస్కృతి, ఆలోచన ఈ యొక్క రాశి అర్థమవ అర్థమవ్వడం కంటే ముందుగా అంటే అందరికీ అర్థమవ్వడం కంటే ముందుగా ఆలోచిస్తుంటారు. వీరికి స్వతంత్ర ప్రపంచం ఉంటుంది. దానిలో ఆలోచనలు వసంతంలా పూస్తూ ఉంటాయి. కుంభరాశి వారు కొత్తదనాన్ని సృష్టించాలనే ఆరాటంతో జీవిస్తూ ఉంటారు. వారి మనసు ఒక ప్రవాహంలా ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటుంది. వారు ఇతరులను చూసే సత్యాన్ని కాదు, ఇంకా ఎవరో చూడనటువంటి దారిని గమనిస్తూ ఉంటారు. అందుకే వీరిని చాలామంది అర్థం చేసుకోలేరు. వారి యొక్క ప్రశాంతంగా కనిపిస్తారు కానీ, లోపల గాలి వానలా ఉంటుంది. ప్రతి ఆలోచనలో విరుద్ధత ఉంటుంది. ప్రతి నిర్ణయంలో ఒక సందేశం వారిని బలవంతులని చేస్తుంది. ఎందుకంటే వారు నిజంగా ఎతుక్కొని తేల్చుకునే రకమని చెప్పవచ్చు. నిజం అనేది వెతుక్కొని తేల్చుకునే రకమని చెప్పాలి. కుంభరాశి వారి మనసులో బలంగా ఉన్నా బయటకు కూల్‌గా కనిపిస్తారు. ఒకవేళ వారు ప్రేమిస్తే ఆ ప్రేమలో విశ్వాసం ఉంటుంది. కానీ ప్రేమను వారు మాటల్లో చూపించరు. వారి ప్రేమ గాలిలా ఉంటుంది. కనిపించదు. కానీ ప్రతి క్షణం వారిని ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా అంటే ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ, రోడ్డు పైనో ప్రపంచం మీకు సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ విశ్వం అంతర్గతంగా మీకోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుందనే చెప్పాలి. ఆ సమయం వచ్చే వరకు మీరు దాన్ని కొన్ని మాటల సంఘటనలు గమనిస్తారు. అవి చిన్నగా అనిపించినా అవి పెద్ద సంకేతాలుగా ఉంటాయి. ఉదాహరణకు మీ ఫోన్ చాలా రోజులుగా మీ ఫోన్ మీ ఫోన్‌లో మీకు చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుండి మెసేజ్ రావచ్చు. లేకపోతే ఒక పాత విషయాన్ని గుర్తు చేసే ఏదో ఒక చిత్రం మీ కళ్ళలో పడొచ్చు. లేకపోతే మీ మనసు ఒక్కసారిగా పాత నిర్ణయాలపై సందేహం కలగవచ్చు. ఇవి యాదృచ్ఛికం కావు. ఇవి ఆకాశం మీకు ఇచ్చే సూచనలు. ఈరోజు గ్రహస్థితులు చాలా అరుదైనటువంటి సమయాన్ని సృష్టిస్తున్నాయి. చంద్రుడు మీ యొక్క శని గ్రహం మధ్య ఏర్పడే ఆ యొక్క దృష్టి కుంభరాశి వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. చంద్రుడు భావోద్వేగానికి సూచకం. శనిగ్రహం క్రమశిక్షణ మరియు బాధ్యత మరియు పరీక్షలకు సూచకం. ఈ 2 ఒకదానికి మరొకటి చూసే సమయం. మీకు మనసు మరియు బాధ్యతల మధ్య సమతుల్యత పరీక్షించబడే సమయం అనే చెప్పాలి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఒత్తిడులు, సంబంధాల్లో ఉన్న గందరగోళం, ఆర్థిక విషయాల్లో అనిశ్చితి, ఇవి అంతా కూడా ఒక దిశకు చేరుకున్నాయి. ఇప్పుడు విశ్వం మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతుంది. కానీ ప్రతి మార్పుకు ముందు ఒక తుఫాను వస్తుంది. అది చిన్నదైనా గమనించదగ్గదే. ఉదయం నుంచి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మీరు ఏదో అసహజమైన ఆలోచనలో ఉండవచ్చు. ఏదో పూర్తి కాలేదు అనిపిస్తుంది. ఏదో లోపం అనిపించవచ్చు. ఇది వాస్తవానికి అంతర్గతంగా ఒక పిలుపు. సిద్ధం అవ్వు. ఏదో రాబోతుంది అని మీకు విశ్వం చెప్పే ఒక ముఖ్యమైన విషయంగా ఉంటుంది.
కుంభరాశి వారు గమనించే ఆ ప్రత్యేకమైన లక్షణం వారికి వచ్చే సంఘటనలు మీకు ముందుగానే తెలుస్తుంది. ఇతరుల మార్పులు వచ్చాక గమనిస్తారు. కానీ కుంభరాశి వారు మార్పు రాకముందే దాన్ని సువాసనలాగా దాన్ని గుర్తిస్తూ ఉంటారు. ఇది మీకు కూడా ఈరోజు జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ యొక్క మార్పు చుట్టూతూ ఉంటుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎవరైనా మీతో మాట్లాడతారు. ఆ మాటల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంటుంది. దాని ఫలితం మీరు రాత్రికి గమనిస్తారు. కుంభరాశి వారు సాధారణంగా గమనించే ఒక విషయం, విశ్వం వారికి రహస్య భాషలో మాట్లాడుతుంది. దాని అర్థం తెలుసుకోవడం కొంచెం కష్టమే. దానికి మాటలు రావు కాదు, సంఘటనలతోనే మీకు తెలియజేస్తుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఒక్కసారిగా విషయం ఏదో మనకి ప్రత్యేకమైన వాతావరణం మనకేదో చెప్తుందని తెలిసేలా ఉంటుంది. మీకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ సంకేతాలు మరింత స్పష్టమవుతాయి. ఆ సమయంలో దగ్గర పడుతున్న కొద్దీ మీ యొక్క మనసులో ఒక విచిత్రమైనటువంటి శాంతి లేదా ఆందోళన కూడా కలగవచ్చు. అది సరిగ్గా విశ్వం తన చేతులతో మీకేదో ప్రత్యేకంగా ఇవ్వబోతుందని తెలుసు. నేను ఎటు వెళ్తున్నాను? ఏది నిజం? ఏది సరైన దిశేనా? నాకు ఏ మంచి అవకాశం దొరుకుతుందా? అనేటువంటి ప్రశ్నలు కూడా మీ యొక్క మనసులో అయితే తలెత్తుతాయి. అలా ఏంటంటే, చాలా ప్రత్యేకంగా ఉంటూ, మీ చుట్టూ ఉన్న విషయాలను, మార్పులను మీరు గమనిస్తూ ఉంటారు. ఈ యొక్క ఈ యొక్క మధ్యాహ్నం 3 గంటలు దాటుతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి చలనం క్రమంగా నిశ్శబ్దంగా మారుతుంది. 2 గంటల 20 నిమిషాలకు ముందుగా నిశ్శబ్దం నుంచి కురవడానికి మంచి గాలి కాసేపు వస్తుంది. అదే మీకు ప్రత్యేకంగా మార్పు అని మీరు గమనించాలి. అయితే మీకు ఇవన్నీ కూడా మీకు ముఖ్యంగా విశ్వం మీకు అందించే కొన్ని ముఖ్యమైన సంకేతాలు. మీకు అంతర్గతంగా కొన్ని మార్పులు కలుగుతాయి. అలాగే బాహ్యంగా కూడా అనేక మార్పులు కలుగుతాయి. ఆలోచన పద్ధతి మారుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వ్యక్తులు, అవకాశాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మారడం జరుగుతుంది. మీకు ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత సంబంధాల రూపంలో కూడా కనిపించవచ్చు. ఎవరైనా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. లేదా మీరు ప్రదేశంలో ఉన్నటువంటి కొత్త చోటుకి మీరు ట్రాన్స్‌ఫర్ కూడా అవ్వచ్చు. ఈ మార్పులు మొదట కొంచెం పెట్టినట్టుగా అనిపించవచ్చు. కానీ కుంభరాశి వారు ఇప్పుడు స్థిరంగా ఉండడానికి ఇదే ఒక ముఖ్యమైనటువంటి మార్పుగా ఉండబోతుంది. అయితే మార్పు వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే మీకు మారినటువంటి గ్రహస్థితి, అలాగే మీకు ఈరోజు ఎదుర్కొనే సంఘటనలు, మీకు సహనాన్ని పరీక్షించే సంఘటనలు కావచ్చు. ఇదంతా కూడా మీకు గ్రహస్థితి వల్ల జరుగుతుందని చెప్పాలి. అయితే దీనివల్ల కలిగే లాభాలంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంబంధాల్లో స్పష్టత వస్తుంది. ఆర్థికంగా లాభాలు లేదా అవకాశాలు పెరుగుతాయి. మీకు ఆలోచన శక్తి మరింతగా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అవేంటంటే మీరు అసహనానికి గురి కావద్దు. ఏదైనా అవగాహనతో ప్రవర్తించండి. ఏదైనా ఎవరి మాటలైనా మీకు అసహనం చూపించవచ్చు. లేకపోతే చెప్పిన మాటలో నిజం లేకపోవచ్చు. ఆ సందర్భాల్లో మీరు మౌనంగా ఉండడమే మీ యొక్క బలం. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకోండి. విశ్వం మీకు తన లెక్కలు సరిచేస్తుంది. కాసేపు వేచి ఉంటే మీకు మరింత అనుకూలాన్ని ఇస్తుంది. ఈరోజు మీకు శనీశ్వరుడు మంచి అనుకూలమైనటువంటి ఆశీస్సులను ఇస్తాడు. దీన్ని మీరు గుర్తుంచుకొని 11 సార్లు ఓం శనీశ్వరాయ నమః అనేటువంటి ఒక మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే నల్ల నువ్వులు కూడా దేవుడికి అర్పించండి. మీకు మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈరోజు రాత్రి మీరు నిద్రకు ముందు కాసేపు ఆలోచించండి. ఉదయం నుండి ఇప్పటి వరకు ఏం జరిగిన సంఘటనలు ఏమున్నాయో అన్నీ చిన్న సంఘటనలతో సహా గుర్తుంచుకోండి. వాటిలో ఒక దాంట్లో భవిష్యత్తు దాగి ఉంటుంది. కుంభరాశి వారికి అర్థం తెలుసుకోవడానికి ఒక నిజం, విశ్వం ఎప్పుడు నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. మాటలు వినగలిగితే దాని ఒక శక్తి కూడా మనకన్నీ కూడా అర్థమవుతాయి. ఇలా మీకు ఈరోజు మధ్యాహ్నం వాతావరణం ఒక్కటే కాదు, మీతో సృష్టి మాట్లాడుతుంది అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి. ధన్యవాదాలు.
మా వీడియోని చాలామంది చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత అనుకూలంగా ఉంటుంది. ధన్యవాదాలు.